టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అని అనను. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అటు చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి తల్లిని, నందమూరి తారక రామారావు గారి కూతుర్ని అవమానించినటువంటి వ్యక్తి ఎవరు మనందరికీ తెలుసు. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు. ఆయన సినిమా నిర్మాతగా లేదా ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిగా, సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి. కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఏం చేశారో, ఏం మార్చారో, ఏం జరిగిందో తెలీదు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పీకల దాకా పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అంటే కర్మ ఎవరిని వదలదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే తయారైంది. అంటే వంశీ గారి వ్యక్తిత్వం గురించి నేనైతే మాట్లాడిన కానీ ముఖ్యంగా ఆయన చేసేటువంటి మాటలు, ఆయన ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగానే మారాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టారు, కిడ్నాపింగ్ కేసు ఒకటి పెట్టారు. దానికి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ కేసులో కూడా ఆయనకి రీసెంట్గా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఆయన బయట మాత్రం కనిపించట్లేదు. ఏంటి అసలు ఆయన బయట వస్తాడన్నారు కదా, ఆయన చూస్తే మొత్తం అంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గ్లామరస్ పర్సన్ అని చెప్పి పొగిడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన సోదరుడు అని చెప్పుకుంటారు. ఆయన వల్లభనేని వంశీ గారిని అందగాడు అని చెప్పి, ఆ అందం చూసే జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి నచ్చక ఆయన్ని బయటికి గింటేశారు, ఆయన మీద ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. అరే అదే ఈ దెబ్బకి చూసుకుంటే, అరెస్ట్ దెబ్బకి ఆయనకు ఉన్నటువంటి గ్లామర్ మొత్తం పోయింది. మొత్తం అంతా కూడా డీగ్లామర్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన సినిమాలు తీయట్లేదు, దాంట్లో హీరోగా కూడా పనిచేయట్లేదులే. కానీ ఆ గ్లామర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే రాజకీయాల్లో గ్లామర్ చూసేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అసలు ముఖ్యంగా చెప్పాలంటే. సో అక్కడ అది విషయం పక్కన పెడితే, సరే మరి వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన బయటికి రావాలి కదా, ఎందుకు రాలా? బెయిల్ ఇచ్చేశారు కదా, అందరూ బెయిల్ ఇచ్చేశారు. ఆయన మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అయితే ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు. మొత్తం అన్ని రీల్స్ అవి ఇవి, బాహుబలి, కేజీఎఫ్లు అన్నీ కూడా అన్నా వచ్చాడు అనుకుంటూ సాంగ్లు వేసుకుంటూ ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. కాదు, నిజానికి వస్తే ఎక్కడా కూడా ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. తీసుకెళ్లి సాయంత్రం పూట మళ్ళీ తీసుకెళ్లి జైల్లోకి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు బయటకు వచ్చి, ఇదేంటి అనవసరంగా మేము ఎంతంత హైప్ ఇచ్చాము, ఎందుకని వల్లభనేని వంశీ గారు బయటికి రాలేదు అని చెప్పి తెగ బాధపడిపోయారు. తీరా చూస్తే ఆయన మీద తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే వాళ్ళ నోటి దోల, లేదంటే చేసినటువంటి అవినీతి అక్రమాల తాలూకా లిస్ట్ ఒకటి పోతే ఇంకొకటి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మనందరికీ తెలుసు, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తేనే ఇండియాస్ రిచెస్ట్ అక్రమ ఆస్తుల సంపాదనలో మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పటికీ అన్ని విధాలా కూడా ఆయనే, అన్ని కేసుల్లో కూడా. అలాంటి మరి ఆయన తాలూకా మరి మిగతా నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉంటారు కాబట్టి వల్లభనేని వంశీ గారి మీద కూడా ఒక 4-5 కేసులు ఉన్నాయి. ఒకటి కిడ్నాప్ కేసు మీద ఆయన బెయిల్ వచ్చింది, ఇంకో దాని మీద మళ్ళీ తీసుకెళ్లి పీటీ వారెంట్ మీద నూజివీడికి సంబంధించినటువంటి కేసు అనుకుంటా, అది నాకు తెలిసి జగన్ అన్న ఇళ్లకి సంబంధించినటువంటి కేసులో ఆయన పీటీ వారెంట్ మీద మళ్ళీ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సరే, దాని మీద కూడా బెయిల్కి ట్రై చేస్తే ఇంకొకటి వచ్చి ఇంకొకటి తీసుకుపోతారు. ఏదైతే గవర్నమెంట్ గతంలో మన పోసాని కృష్ణమురళి, నోటిదోల ఎవరు సైకో పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఒక కేసు అయిపోతే ఇంకో కేసు, అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి లాయర్ చెప్పినటువంటిది. ఒక కేసు మీద కనుక మేము బెయిల్ ఇప్పిస్తే ఇంకో కేసు మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సరే, ఆ కేసు ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు బెయిల్కి అప్లై చేసే లోపు ఇంకొక శ్రీకాకుళం నుంచో, లేదంటే చిత్తూరు నుంచో, లేదంటే పల్నాడు నుంచో వచ్చి ఇంకో కేసు మీద తీసుకుపోతారు. ఇక మేమంటే ఒకదానికి ఇప్పించవచ్చు, ఇంకో దానికి ఇప్పించవచ్చు, అన్నిటి మీద అది ఎన్నున్నాయి ఏంటి అనేది తెలుసుకునే వరకు కష్టమే. ఇప్పుడు కూడా వల్లభనేని వంశీ గారి పరిస్థితి కూడా అయిపోయింది, ఇదే పరిస్థితి అయింది. పాపం వీళ్ళు ఎంత ఎలివేషన్స్ ఇచ్చుకున్నా అన్నీ మొత్తానికి మూసుకుని కూర్చోవలసినటువంటి పరిస్థితి. మరి వల్లభనేని వంశీ గారికి ఈ రోజు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి హెల్త్ చెకప్ అంతా కూడా చేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైల్లోనే పంపించారు తప్ప ఇంటికి అయితే పంపించేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏదేమైనా సరే కొంత హుందాగల రాజకీయాల్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులుగా అటు కొడాల నాని గారు కావచ్చు కొంతమంది చేసి ఉంటే బాగుండేది. ఈ నోటికి పని చెప్పే పని ఎప్పుడైతే పెట్టుకున్నారో
వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు పొందటం కోసం చేసేటువంటి కార్యక్రమాల వల్ల వీళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది.